జీవితాన్ని ఆనందమయంగా, సుఖంగా, సంతోషంగా, గౌరవంగా జీవించాలి అంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సిందే. రావి చెట్టు ఆకులా కాకుండా గోరింటాకులా తయారవ్వాల్సిందే. మన జీవితం వలన కొందరి జీవితాలలోనైనా రంగులు నిండేలా చూడాలి. రావి చెట్టు ఆకులాగా తయారవ్వకండి, సమయం రాగానే ఎండిపోయి రాలిపోతుంది. గోరింటాకులాగా తయారవ్వండి, ఎండిపోయిన తర్వాత కూడా నూరితే ఇతరుల జీవితాలలో రంగుని నింపుతుంది. మీరు ఎప్పుడైనా ప్రియమైన మాటలు వినాలి అనుకుంటే దానికంటే ముందు మీరు ప్రియమైన మాటలు మాట్లాడవలసి ఉంటుంది. ఒక దీపాన్ని వెలిగించాలి అంటే ముందుగా దానికి నూనె పోయాల్సి ఉంటుంది. కింద పడిపోతామని ఎవరైతే భయపడతారో వారు జీవితంలో ఎప్పుడూ ఎదగలేరు. మనిషి యొక్క రంగు ఎంత ఎరుపైనా కావచ్చు, కానీ వారి యొక్క నీడ మాత్రం నలుపుగానే ఉంటుంది. అహంకారంతో ఎప్పుడూ ఉండకూడదు. నేను శ్రేష్టమైన వాడిని అనుకోవడం ఆత్మవిశ్వాసం అవుతుంది. అదేవిధంగా నేను మాత్రమే శ్రేష్టమైన వాడిని అని అనుకుంటే అహంకారం అవుతుంది. కష్టాల యొక్క ప్రాముఖ్యత జీవితంలో చాలా ఉంటుంది. మీ విజయం యొక్క ఆనందం పొందాలి అంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది. హృదయాలను గెలవడమే లక్ష్యంగా పెట్టుకోకండి, ఎందుకంటే సికిందర్ ప్రపంచం మొత్తాన్ని జయించాడు, అయినా సరే ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచంలో అసాధ్యమంటూ ఏదీ లేదు. మనం ఏదైతే ఆలోచించగలమో అది మనం చేయగలం. ఇంతవరకు ఎవ్వరూ ఆలోచించనివి మనం ఆలోచించగలం, ఎవ్వరూ చేయనివి మనం చేయగలం. మనం కోరుకున్నది మనకు దొరికితే అది విజయం అవుతుంది. దొరికిన దానిని ప్రేమించడంలోనే ఆనందం ఉంటుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్